ఎందుకంటే స్థలం లేదు, వయసు లేదు, ఇంకా పెద్ద అంతరాలు ఏమీ లేవు. అటువంటి రోజున ఈ స్థలాన్ని ఆలయ నిర్మాణం జరగవలసినటువంటి స్థలం గా నిర్ణయించి ఈ స్థలము నాది, ఇక్కడ ఆలయాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆలయం ద్వారా ధర్మ ప్రతిష్టాపన, ధర్మ ప్రచారం, శ్రీవారి యొక్క సేవలు ఇవన్నీ కూడాను జరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించబోతున్నారు, మీరు నిర్మిస్తారు అనేటువంటి ఆదేశం ఇచ్చిన కారణంగా తర్వాత కార్యక్రమాలన్నీ కూడాను శ్రీ రమణారావు గారి వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుని ఈ నిర్మాణాన్ని అంచెలంచెలుగా చేసుకుంటాము. ఈ కథ 1971వ సంవత్సరానికి సంబంధించింది. 1971 జూలై 6 నెలలో ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వరంలోని ఒకటిగా ఒకటిగా స్వామివారికి ఇప్పుడు ఏది అవసరమైంది అంటే ఈ నిర్మాణానికి ఏది అవసరం అంతవరకే సమకూరు. ఒకసారి వచ్చి ధనం మూట పడలేదు, కానీ అందరి లెక్కలకు బలం వచ్చింది. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అడుగు వేసుకుంటూ కుటుంబ నిర్వహణ చేసుకుంటూ శ్రీవారి సేవ విస్మరించకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు శ్రీ రమణారావు గారితో దాన్ని పీఠంలో పిలుస్తామండి. పీఠంలో జరగవలసినటువంటి సేవ 1971లో నిర్దేశించిన ప్రకారం ఉదయం 4:45 సుప్రభాత సేవ, 6 గంటలకు అర్చన. ఈ 56 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పండుగ జరగలేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా లేక ఇతర కొన్ని అంశాలు జరిగినా పీఠంలో ఉన్న అర్చనకి పుణ్యం జరగదు. 56 ఈరోజు కూడా 4:45 శ్రీవారి యొక్క సుప్రభాత సేవ మొదలు అక్కడ పీఠం ఇంట్లో గదిని దానికోసం కేటాయించినప్పటికీ తోరణాలు కట్టడం, మేళం వాయించడం, అంటే చాలా చాలా ఉన్నాలనేటువంటి మేళాలు వచ్చినాయి కాబట్టి రికార్డే పెట్టడం, తోరణం పెట్టి మేళం పెట్టి ఇదంతా శుభ్రం చేసి సుప్రభాతం చదవడానికి 4 గంటలు సుప్రభాతం రికార్డు పెట్టారు, నిలబెట్టారు. ఆ చదివిన తర్వాత స్వామివారికి ఆరతి ఇక్కడ ఇలా కార్యక్రమం. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పరంపర లేక భవిష్యత్ తరాల మొత్తానికి కూడా 800 సంవత్సరాలు ఈ ఆలయం ఉండాలి, 800 సంవత్సరాల పాటు ఈ నిర్మాణం బలంగా ఉండాలంటే దీన్ని ఆ రోజున రూపకల్పన చేసినటువంటి ఆగమశాస్త్ర విద్వాంసమైనటువంటి
వాడు స్థాపకుడు. దీన్ని 450 సంవత్సరాలుగా నిర్ణయిస్తారు. నిర్మాణంలో అనేక రకాలైన మెళుకువలు ఉన్నాయి. మామూలుగా ఇంజనీర్లు వారి యొక్క మేధస్సుతో కట్టేటువంటి దేవాలయాలు భిన్నంగా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఆ రోజున స్వామివారి యొక్క ఆదేశంతో నిర్ణయించబడింది. తగినట్లుగా కట్టబడినటువంటి దేవాలయం. దీని అందువలన సాధారణ దేవాలయంగా దీన్ని ప్రస్తావించకూడదు. దీని క్షేత్రం. క్షేత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. ఆ లక్షణాలన్నింటినీ కూడా ఇందులో రూపొందించబడింది. పంచపడులు, అలాగే స్వామివారి యొక్క నవగ్రహాలు, ఇవన్నీ కూడాను ఏవేవి తర్వాత పూజలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో ఏ విధంగా నిర్ణయించబడ్డాయో తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి మహాపండితులైనటువంటి రామానుజ భట్టాచార్య గారి వాళ్ళు నిర్దేశం చేసి మార్గదర్శనం చేసి అనేక సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రచన ఆ విషయాలను కూడా చెప్పి దీన్ని అయితే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఒక్కడున్నా ఇంత కార్యక్రమంలోనే తెలియదు, ఎవరు లేకపోయినా తెలియదు, 1000 మంది ఉన్నా తెలియదు. ఈ కార్యక్రమంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, ఎంతమంది వీక్షకులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారనే అంశంతో సంబంధం. భగవంతుడికి ఏ సేవ ఏ సమయంలో ఎక్కడ జరగాలో అది జరగటం ఒక్కటే ఇక్కడ నిర్ణయించబడిన అంశం. సో తరాలు గడిచినాయి. ధర్మకర్తలుగా 5 ఉన్నాం. స్వామివారి యొక్క ఆదేశంతో వారి యొక్క వాసు ద్వారా జరిగినటువంటి అంశాలు వారి అన్నగారు రామారావు, ఇంకొక అన్నగారు రామకృష్ణారావు, ఇంకొక 9 మా తరం కూడాను. అయితే కొత్త తరం వచ్చింది. కొత్త తరం పసిపిల్లల నుంచి ఈ అంశాలన్నీ చూస్తున్నారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క అంశానికి అంగం జరగదు. నిత్యనూతనంగా ప్రతిసారి ఏదో ఒక కొత్త పని చేస్తుంది. అప్పటి చూస్తున్నాం, కానీ ఇంత భారీ ఎత్తున కొత్త కొత్త అంశాలకు తీసుకురావట్లేదు. బట్ నిత్యనూతనంగా నిత్యం ముందుకు వెళ్ళుకున్నటువంటి దేవాలయం ఇంకా అభివృద్ధి పరంగా వస్తున్నది. ఇంకా కొన్ని ఇక్కడ శ్రీవారి యొక్క కోనేరు సహస్ర దీపాలను చేయాలి, అకాలను చేయాలి, మహాసారం పెట్టాలి. ఇట్లా శ్రీవారి యొక్క కళ్యాణం పెట్టాలి. ఇట్లా కొన్ని అంశాలు ఆ రోజు నిర్దేశించారు. వాటిని కూడా నేను కొత్తగా తీసుకొచ్చాను. అది కూడా తీసుకుంటాయి. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. అయితే స్త్రీలో మాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరింటికి వెళ్ళి మేము చందాలి, ఎవరికి వెళ్ళి మా ఊరికి మీరు డబ్బులు ఉన్నారంటే పద్ధతి భగవంతుడి వల్ల అంతవరకు అవకాశం ఇట్లేదనుకున్నా దాని దగ్గర నేను సహకరిస్తాను. చాలా అంశాల్లో వాళ్ళు సహకరిస్తున్నాను. మా పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందారు. ఇవన్నీ కలిపి దాదాపు 27గా ఉన్నటువంటి అధ్యక్షులు 13 ఏళ్ళు అట్లనే తేజ కణాపాటి ఇట్లా ఒక భగవంతుడు సమకూర్చినటువంటి వనరుల్లో వీలుపడుతుంది అనేక. అలాగే దాదాపు 10 ఏళ్ళుగా మేము ప్రతి సంవత్సరం ఆస్థాన విద్వాంసులు ఎవరా, లేకపోతే గాయకులు ఎవరైనా చెప్పుకుంటున్నారు. ఎవరో కొన్ని అన్నమాచార్య ప్రాజెక్టులో ఉండేటువంటి
ఇక్కడికి వచ్చి పాఠశాల తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత వారిని నిర్వహించుకుంటున్నాడు. వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఆస్థాన విద్వాంసులు అంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆస్థాన విద్వాంసులుగా ఆయన అపాయింట్ చేశారు. సరే ఆయనకి శాశ్వత సహకార వర్తిక సో కుటుంబ సభ్యులాగా అంటే ఈ గుడి మొత్తాన్ని కుటుంబం అనుకుంటే భక్తులు కూడా కుటుంబ సభ్యులే. ఇట్లా ప్రముఖ తీరుతున్నటువంటి ఈ దేవాలయంలో ఇవాళ 56వ ఆగమన ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇది ఒకసారి అనుకుంటే బాగుందనే ఉద్దేశంతో అంతా మేమే ఉన్నాం, బట్ భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వివరాలు చాలా ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. మరొకసారి ఇంకో సందర్భంలో చెప్తాను. కాబట్టి ఈ రోజున భగవంతుడు ఒక మంచి అవకాశం మనకి ఇచ్చారు. ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి గారి అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణ, రేపు విష్ణు సహస్రనామ పారాయణ, ఎల్లుండి హోమం, హోమం, ఎల్లుండి విష్ణు సహస్రం, సుందరాకాండ పారాయణ, ఎల్లుండి సుందరాకాండ, రేపు విష్ణు సహస్రం. సో ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మన హిందువులుగా మనకు ఉన్నటువంటి గుడే మనకు అవకాశం. ఇక్కడ కుటుంబ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరూ ఆధ్యాత్మికతో అయితే ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పవలసిన, మనం కూడా ఏదో ఒక గుడి, మన ఇంటి దగ్గర ఉన్న గుడికైనా మనకి ఇష్టమైన దేవుడు ఉన్నటువంటి గుడికైనా ఖచ్చితంగా వారంలో ఒక రోజు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని మన కుటుంబాలు తీసుకోవాల్సిన అవసరం, మన పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం. గుడి అనగానే ముసలాళ్ళ కోసం మాట్లాడతారు, దయచేసి అట్లా తీరుకున్నవాడు గుడికి వస్తారనే పద్ధతి కూడా భగవంతుడికి సమయం గురైన వాడికి ఇంక ఇతర విషయాల్లో సమయం ఇచ్చినా ఏమో భగవంతుడికి సేవ ఇచ్చినేమో. కాబట్టి అందరూ కూడా మన పిల్లలు